హలో, హే ఎక్కడున్నావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి? నువ్వు కాలేజీ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాత ఆ డాక్టర్ని కలవలేదని ఖచ్చితంగా చెప్పగలవా? సడన్ గా ఎందుకు అలా అడుగుతున్నావు? ఏంటి ప్రాబ్లం? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. లేదు సంజు, నేను ఆల్రెడీ చెప్పాను కదా. నీ ఫ్రెండ్స్లో ఎవరికైనా అతనితో కాంటాక్ట్ ఉందా? మన రిలేషన్షిప్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఆ దేవరాజ్కి ఏదో విధంగా నేను తెలిసే అవకాశం ఉందా? అది నాకెలా తెలుస్తుంది సంజు? ఊరికే నన్ను కంగారు పెట్టకుండా ఏం జరిగిందో చెప్పు. అదేంటంటే సంజయ్ చెప్పిన చోటు నుంచి డాక్టర్ కార్ని కనిపెట్టినందువల్ల సంజయ్ కారులో దొరికిన ఫింగర్ ప్రింట్స్ డాక్టర్ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవుతున్నాయి. సో అతని మీదున్న కేసుని ఈ రోజు నుంచి మిస్సింగ్కి బదులుగా మర్డర్ అటెంప్ట్గా మార్చాలి. సో ఈ సంఘటన నుంచి మనకు 2 విషయాలు క్లియర్గా అర్థమవుతున్నాయి. ఒకటి, సంజయ్కి ఫైసిల్కి ఈ కేసుతో ఏ సంబంధం లేదు. కారణం, ఫైసిల్ని నేను ఎంక్వైరీ చేసినప్పటి నుంచి ఈ నిమిషం వరకు వాడు పోలీస్ సర్వైలెన్స్లో ఉన్నాడు. సో అతన్ని వదిలేయచ్చు. 2, సంజయ్ చెప్పిందాన్ని బట్టి నిన్న రాత్రి అతని కారులో ఎక్కింది డాక్టర్ దేవరాజ్ కావడం వల్ల రితు మీద అటాక్ చేసింది కూడా అతను అయి ఉంటాడు. కానీ సార్, ఋతువుని అటాక్ చేసిన ఫైసల్ని మనం లెక్కలోకి తీసుకోలేదు కదా సార్. అది మాత్రమే కాకుండా 4 రోజుల క్రితమే అతను జైల్లో నుంచి వచ్చాడు. అందువల్ల వాడిని ఎందుకు మనం అవాయిడ్ చేయాలి? అంటే నువ్వు చెప్పేదేమిటి? సంజయ్ని డాక్టర్ని రితు ఫైసల్ కలిసి అటాక్ చేశారని నువ్వు అనుమానిస్తున్నావా? అలా జరిగిందని కాదు, మరి అలా జరిగుండొచ్చని అంటున్నానంతే. అఫ్ కోర్స్ అలా జరుగుండొచ్చు కూడా, బట్ ప్రాక్టికలీ అలా జరిగే అవకాశం లేదు. సార్, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది సార్. ఓకే ఓకే సార్. రితు వాళ్ళ ఇంట్లో దొరికిన అక్యూజ్ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ ఇది. ఇందులో ఉన్నదాన్ని బట్టి చూస్తే అటాక్ చేసిన వాడి బ్లడ్ స్టెయిన్ గ్రూప్ AB పాజిటివ్. అలా చూసుకుంటే మన సస్పెక్ట్ లిస్ట్లో ఉన్న AB పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవాడే ఇవన్నీ చేసుంటాడు. వెయిట్, వీళ్ళందరి బ్లడ్ గ్రూప్స్ మనం ఐడెంటిఫై చేశాం. సంజయ్ బ్లడ్ గ్రూప్ B పాజిటివ్, ఫైసల్దేమో O పాజిటివ్, రితుది అగైన్ B పాజిటివ్. ఇక మిగిలి ఉన్నది డాక్టర్ దేవరాజ్ది. సార్, ఆ డాక్టర్ బ్లడ్ గ్రూప్ AB పాజిటివ్. ఎస్, దట్స్ ఆల్ మ్యాన్. అయితే మన లెక్క తప్పలేదు. ఇట్ మ్యాచెస్ ద టెస్ట్ రిజల్ట్స్. అంటే అన్నిటి వెనక ఆయనే ఉండడం తేలిపోయింది, అంతే కదా సార్? డాక్టరే దీని అంతటికీ కారణమని రితుకు అతను పంపించిన మెసేజ్ ద్వారానే నేను తెలుసుకున్నాను. పైగా సంజయ్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్తో అతడే అని రుజువైంది. అండ్ నౌ ఇట్స్ అఫీషియలీ కన్ఫర్మ్డ్ విత్ ఎవిడెన్స్. అయితే ఆయన ఎందుకని సార్ ఇలాంటివన్నీ చేస్తున్నాడు? ఎస్, అదే ఇక మనం కనిపెట్టాలి. బట్ బిఫోర్ దట్, ఇంకొక క్రైమ్ అతను చేయడానికి పూనుకునే ముందే అతన్ని కనిపెట్టి మనం అరెస్ట్ చేయాలి. నెక్స్ట్ మోస్ట్ క్రూషియల్ స్టెప్. కారణం అతని ప్లాన్ ఏమిటనేది ఇంతవరకు మనకు తెలీదు. సో ఏమైనా ఎప్పుడైనా జరగచ్చు. అమీర్ సార్, వీలైనంత త్వరగా దేవరాజ్కి లుకౌట్ నోటీస్ ఇష్యూ చేయాలి. ఛానల్స్, న్యూస్ పేపర్, ఫేస్బుక్, వాట్సాప్, మీడియా అన్నిట్లోనూ అన్ని చోట్ల అతని ఫోటోస్ ఉండాలి. విత్ ఇన్ 1 day he must be in our custody. So make things faster. Yes sir. Go.